వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్లీ అక్టోబర్ 2వ తేదీ ఆడియో విడుదల కాబోతుంది. ఇప్పటికే బ్రూస్లీ ప్రోమోలు హాట్ గా వేడి పుట్టిస్తున్నాయి. ఈ ఆడియో మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయింది. కారణం రకుల్ ప్రీత్ రామ్ చరణ్ మధ్య కెమిస్ట్రీ చక్కగా చూడముచ్చటగా ఉంది అనే టాక్ కూడా వచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో నటించడం ఒక అసెట్. మరి ఇక మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి కేర్ తీసుకుంటాడు పాటల మీద అనేది మనకు తెలుసు. మళ్ళీ ఇది రాని రోజు, రాక్షసుడు, గోరింకా కూసింది గోరింటా పూసింది, ఖైదీ, కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ, గుండా, గువ్వ, గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, ఖైదీ నంబర్ 786. ఆ తర్వాత వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, అబ్బని తీని దెబ్బ, కొండవీటి దొంగలో, శుభలేఖ రాసుకున్న, ఒకదానికి మించి ఒక హైలైట్ సాంగ్స్ ని జాగ్రత్తగా తన సినిమాల్లో ఉండేట్లు చూసుకుంటాడు మెగాస్టార్ సూప్రీం హీరో చిరంజీవి. ఆ తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకి ఒక హిట్ సాంగ్ ఉండేట్లు మేనేజ్ చేసుకుంటాడు. మరిక తన మ్యూజిక్ మీద అన్నదమ్ములు ఇద్దరు తీసుకునే కేర్ బ్రూస్లీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకుంటాడా తీసుకోడా? అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే రామ్ చరణ్ ప్రతి మూవీకి గాడ్ ఫాదర్ గా ఉండే చిరంజీవి కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. మరిక చిరంజీవి కూడా ఎంతో కేర్ తీసుకొని ఉంటాడు అని మూవీ వర్గాల విశ్లేషణ. ఈ ఆడియో ఎక్సలెంట్ గా ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది అని అంటున్నారు. అభిమానులు మాత్రం ఒక విషయంలో బాధపడుతున్నారు. థమన్ కాపీ క్యాట్ అనే ముద్ర పడిపోయింది. కారణం నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ మూవీలో ఒక సాంగ్ ని బజరంగి బాయిజాన్ నుంచి కాపీ చేశాడు ట్యూన్స్ ని అని ఒక అపవాదు మూటగట్టుకున్నాడు. మరిక థమన్ ఎలా ఇచ్చుంటాడు మ్యూజిక్? అదిగాక అతి కొద్ది కాలంలో చాలా స్పీడ్ గా ఈ ఆడియో మ్యూజిక్ ని కంపోజ్ చేయడం జరిగిందని కూడా ఒక న్యూస్ ఇప్పుడు నడుస్తుంది. సినిమా ఆడియో ఎలా ఉంటుంది? అభిమానుల ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉంటుందా ఉండదా అని కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి ఇది ఎంత మటుకు దారి తీస్తుందో చూద్దాం. ఇక శ్రీను వైట్ల కూడా చాలా కేర్ తీసుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాటల మీద చాలా శ్రద్ధ పెట్టాడు అని ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ ఆడియో ఎలా ఉంటుంది అని ఒక క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి వీడియో ప్రోమోలు. లేచెలో సాంగ్ వీడియో ప్రోమో ఎంతో హైలైట్ గా ఉంది. రామ్ చరణ్ రకుల్ ప్రీత్ మధ్యన ఉన్న కెమిస్ట్రీ చెప్పనక్కర్లేదు, వండర్ఫుల్ గా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇక రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అదరహో. ఏదేమైనా ఒక సినిమా హిట్ కావాలి అంటే మ్యూజిక్ ఏ ప్రాణం. మ్యూజిక్ ఫ్లాప్ అయితే ఇక సినిమా కూడా అంత రక్తి కట్టదు అనే విషయం మనకు తెలుసు. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ మెగాస్టార్ చిరంజీవి ఏ విధమైన సాంగ్స్ ని మనకి ఇవ్వబోతున్నారు, మరి ఎలా కేర్ తీసుకున్నారు ఈ సాంగ్స్ మీద? మగధీరాలో పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ అనే సాంగ్ తర్వాత ఇంత మటుకు అటువంటి హైలైట్ సాంగ్ మనకి ఇవ్వలేకపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ప్రెస్టీజియస్ సినిమాలో ఏ విధంగా ఆడియోని మనకి ఇవ్వబోతున్నాడు అనేది చూద్దాం. మరి అక్టోబర్ 2 దాకా వెయిట్ చేస్తే ఈ ఆడియో ఎలా ఉంటుంది అనే విషయం మనకు తెలిసిపోతుంది. ఏదేమైనా ఈ ఆడియో మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని న్యూస్ బయటకు వచ్చింది. చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. బెస్ట్ ఆఫ్ లక్ టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ మెగాస్టార్ సూప్రీం హీరో చిరంజీవి అండ్ డైరెక్టర్ శ్రీను వైట్ల. లేటెస్ట్ మూవీ బులెటిన్ నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్.